హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకు ఏ విధంగా ఉండబోతుంది. మేషరాశి వాళ్ళందరూ సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. ఏప్రిల్లో మీరు చాలా మంచి విజయాలను సాధించబోతున్నారు. ఇక్కడ నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తెలియబోతోంది. ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే మీకు ఇక్కడ నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది. మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదు. అలాగే దీంతోపాటు మీ జీవితంలో ఈ 3 అక్షరాలు కలిగి ఉన్న వాళ్ళు భయంకరంగా మళ్ళీ నష్టపరచడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఈ 3 పేర్లు ఎవరితో, ఏ అక్షరంతో మొదలవుతాయి, వారి యొక్క రాశి ఫలాలు ఏంటి, వాళ్ళు ఎందుకు శత్రువులుగా ఉన్నారు అనేది తెలుసుకుందాం. దీంతో పాటుగా దీనికి చివర్లో అంటే వీడియో చివర్లో మనం దీని యొక్క పరిహారం కూడా తెలుసుకుందాం. ఎలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి. అలాగే ఫ్రెండ్స్, మీకే శత్రుత్వం ఉందో అది ఇప్పటిది కాదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడు ఎవ్వరికి కూడా చెడు కోరుకోము, మేము ఎప్పుడు కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం, అయితే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు శత్రువులు ఉంటారు అని చెప్పేసి. అయితే ఇది ఇప్పటిది కాదు, గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. ఎలా కుదురుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. కాబట్టి అస్సలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు అనేది దొరుకుతుంది. అయితే గత జన్మల బంధం మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు చెప్పడం కోసం ఒక చిన్న కథ నుంచి ఈ వీడియోని ప్రారంభిద్దాం. చాలా షార్ట్గా ఉంటుంది. ఎవరైతే అనుమానిస్తున్నారో ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి దానికి సంబంధించి క్లియర్గా తెలియజేయడానికి ఇచ్చిన స్టోరీ. అయితే స్టోరీలోకి వెళ్దాం. ఒక ఊర్లో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళు. ఊర్లో కలిసి పనులు చేసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎంత పని చేసుకున్నా, ఏం చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న కోరికలు అనేవి తీరుతున్నాయి. కానీ వాళ్ళు పేదరికం నుంచి బయటకు అనేది రాలేకపోతున్నారు. అలాగే వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే ఇద్దరూ కలిసి ఒకరోజు అనుకుంటారు, సరే ఇక్కడ ఏముంది, మనం పట్నం వెళ్దాం, అలాగే సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచిగా పని చేసుకొని మనం మంచిగా డబ్బు అయితే సంపాదించుకుందాం. డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వద్దాము అని చెప్పేసి ఆలోచన చేస్తారు. అలాగే ఇద్దరూ కలిసి బయలుదేరారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి మంచిగా వాళ్ళు డబ్బు అనేది సంపాదించుకుంటారు. డబ్బు అయితే బాగా సంపాదించుకున్నాం కదా, మన ఊరికి మనం వెళ్ళిపోదాం, మన ఊరి నుంచి చాలా రోజులుగా దూరంగా ఉన్నామని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ ఇద్దరు వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. వాళ్ళ ఊరికి బయలుదేరే సమయంలో చీకటి కూడా పడుతుంది. వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం, చీకటి కూడా పడుతుంది, బాగా అలసిపోయాం, ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళ్దాము అని అనుకుంటారు. వాళ్ళలో ఒక స్నేహితుడు, మనం ఈ చెట్టు దగ్గర పడుకుందామని అంటాడు. వాళ్ళని ఒక స్నేహితుడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తెచ్చిన ధనాన్ని, నువ్వు తెచ్చిన ధనాన్ని ఇక్కడే జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో, నేను పక్కన ఊరికి వెళ్ళి మనకేమైనా తినడానికి దొరుకుతుందేమో చూసి తినడానికి తీసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇంకొక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు. తను అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంతలోనే స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తాడో అతడు భోజనం తీసుకుని వచ్చేటప్పుడు అతని యొక్క మనసు మారిపోతుంది. దురాలోచనకి లోనవుతాడు. మనసు మారి, ఇప్పుడు నేను కానీ అన్నంలో విషం కలిపి నా స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు, వాడు ధనం కూడా నాదైపోతుంది, అడవిలోనే కాబట్టి ఏదో పాము కాటేసింది అని చెప్తే ఎవరికి అనుమానం కూడా రాదు అని అనుకొని తను ప్లాన్ వేస్తాడు. దాని తర్వాత తాను విషం కలిపిన అన్నాన్ని ఇస్తాడు. అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో భోజనం అయితే అతను చేస్తాడు. తాను వెంటనే చనిపోతాడు. అతను ఇద్దరి ధనాన్ని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు. ఎంతో సంతోషంగా తన లైఫ్ని అక్కడ ఎంతో మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి కూడా చేసుకుంటాడు. కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం అయితే బాగోదు. కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగోదు. అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవాడు. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు. అయినా కూడా తన పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోదు. తను తెచ్చిన డబ్బు అంతా వైద్యానికి సరిపోయేది. అది కాకుండా తను బయట అప్పు కూడా చేసేవాడు. ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు, నేను ఎంత కష్టపడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేను దక్కించుకోలేకపోయాను, నువ్వు చనిపోతున్నావు అని చెప్పేసి చెప్పగానే వెంటనే అక్కడి నుంచి సౌండ్ అనేది వస్తుంది. నేను నీ పాత స్నేహితుడిని, నా డబ్బులు నువ్వే తీసుకున్నావు,
నాకు విషం పెట్టి చంపావు. ఆ డబ్బుని తీసుకోవడానికి కొడుకుగా రూపం ధరించాను. నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఇది వినగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పనవుతుంది. అయితే ఈ కథ నుంచి మీరు తెలుసుకునేది ఏంటంటే, రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది. అందుకని మనం చాలాసార్లు వింటుంటాం కదా, ఏం చేస్తామో అంత బాగానే ఉంది కదా, పోయిన జన్మలో ఏదో పాపం చేస్తుంటాం, అందుకే ఇలా వెంబడిస్తూ ఉంది అని చెప్పేసి దానికోసం ఈ యొక్క చిన్న స్టోరీ. నేను మీకు చెప్పినట్లుగా కొన్ని పేర్ల కలవాళ్ళు మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మేషరాశి కలిగి ఉంటారు. అలాగే రెండవ పేరు సితో స్టార్ట్ అవుతుంది. వీరు వృశ్చిక రాశిని కలిగి ఉంటారు. ఇంకొక అక్షరం ఎస్, వాళ్ళు కుంభరాశిని కలిగి ఉంటారు. ఈ 3 అక్షరాలు కలిగి ఉన్న పేరు వాళ్ళైనా కావచ్చు, వీటితో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు, మీరు గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో ఉన్నారు, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయింది, దీన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి. ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీకు మీరు మర్చిపోయారు. చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు అసలు కులదైవం ఎవరు అనేది లేదు అని చెప్పి. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఫ్రైడే రోజు ఇది మీరు 7 రోజులు వరుసగా చేసుకోవాలి. ఒక ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక వక్కను తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన అనేది చేయాలి. ఆవు నేతితో దీపాన్ని పెట్టాలి. ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటి మధ్యలో ఆవు నేతితో దీపాన్ని పెట్టాలి. దాని ముఖం మీ సింహద్వారం వైపు ఉండాలి. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, దీపం నేతి దీపమే అయి ఉండాలి. ఇక మీరు ఎర్రటి వస్త్రంలో వక్క పెట్టారు కదా, దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ పెట్టాలి. కుంకుమ పెట్టాలి. దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి. ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు 7 రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి. ఇలా చేసి మీ కులదైవాన్ని స్మరించుకోవాలి. మీరు ఎవరో మేము గుర్తుపట్టలేదు, మాకు తెలియజేయండి అని చెప్పేసి స్మరించుకొని దండం పెట్టుకుంటూ మీరు 7 రోజులు వరుసగా ఇలా పొద్దున్న సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీ కళలోకి కులదైవం వచ్చి మీకు కనపడతారు. ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే మీకు తెలుస్తుంది. ఇక మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దాన్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అల్మరాలో పెట్టుకోండి. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు. అలాగే మేషరాశి వాళ్ళకి సాక్షాత్తు దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే మిగిలి ఉంది. మీకు ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి చుట్టూ పక్కనే తిరుగుతూ ఉంది. ఇక ఏప్రిల్లో మీకు ఆ దైవశక్తి ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రత్యేక సంకేతం అనేది తెలుస్తోంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మీకు జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అంతే సైలెంట్గా, ఎలా అయితే ఆ దైవశక్తి ప్రవేశించిందో అంతే సైలెంట్గా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చేటటువంటి సంకేతాలు, దైవశక్తి ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తీరండి. ఇక సాక్షాత్తు దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుందంటే మీరు దాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరగబోతుంది. ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో తనే స్వయంగా పోరాడుతుంది. అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి. అయితే ఈ దైవశక్తిని ఇంట్లోకి ఎలా ప్రవేశించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ దేవత ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది.
మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. అంటే మీ మనసు మైండ్ రెండు ఎక్కువ శాతంగా దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి అలాగే పూజలు చేయడానికి దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన అనేది మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం వచ్చేటప్పటికి మీరు ఎక్కువ శాతంగా నిద్ర అనేది ఏదైతే వస్తుందో అది బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ అనేది వచ్చేస్తూ ఉంటుంది. 3 నుంచి 4 గంటల లోపు సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తూ ఉంటాం. తెల్లవారుజామున అయితే మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొవ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, అలాగే వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా ఇటువంటి పదాలు వాడుతున్నా మీరు వాటిని అస్సలు సహించలేరు. మీకు వెంటనే కోపం అనేది వస్తుంది. కోపం అంటే అటువంటి కోపం కాదు ఫ్రెండ్స్, కానీ ఎందుకు మనుషులు ఈ విధంగా ఎలా మాట్లాడతారు, దీనికి ఇంత మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి అస్సలు వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుని స్మరించుకుంటూ తను మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలో మీరు కలిగి ఉంటారు. ఇంకా ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుకి సంబంధించిన ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది మీకైతే వస్తుంది. ఆ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీకు శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ, ఎవరైనా పేదవాళ్ళకే సహాయం చేయడం కానీ, ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు అలానే చేయండి. అది కూడా మీకు ఒక సంకేతమే. దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడి అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇక మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే దేవుడిని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, ప్రశాంతంగా ఒంటరిగా మెడిటేషన్ చేసుకోవడం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా. చూడండి, మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. తను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి దారిలో అనేది నడుస్తాడు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశింది అని చెప్పేసి. ఇక ఇక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. ఇప్పటిదాకా మీరు చేసిన ప్రత్యేక పనులలో అయితే ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరుతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికి మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఈ పని ఇంకా జరగదు అని అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పనులు కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సాక్షాత్తు కాళికామ్మవారు మీ మీద అనుగ్రహం చూపించబోతోంది. ఆ భద్రకాళి మీ ఇంటికి రాబోతుంది. ఇక మీ ఇంటికి వస్తే ఇంకా మీకు ఎటువంటి కష్టాలు ఉండవు కదా, ఎటువంటి శత్రువుకి సంబంధించిన బాధ మీకు ఉండదు. ప్రతి ఒక్క దానితో పోరాడడానికి అమ్మవారు మీ ముందు ఉంటుంది. అయితే ఈ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే, ఏదైతే గుమ్మం అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తాం కదా, ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త చెదారం, డస్ట్బిన్, అలాగే చాలామందికి ఉన్న చాలా పెద్ద చెడు అలవాటు ఏంటంటే వాకిలికి ముందే చెప్పులు అనేవి ఇప్పేస్తూ ఉంటారు.
ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో వాటిని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ అక్కడ ధూపం దీపం వెలిగించుకోండి. ఇక ఆ స్థానంలో తులసి చెట్టు పెట్టి పూజ చేయండి. ఇటువంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే సాక్షాత్తు అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఆ సంకేతాలన్నీ గమనించండి, మీకే తెలుస్తుంది. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.